నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు దగ్గర కావస్తూ ఉన్నది. సో కేటీఆర్ దూకుడు కనిపిస్తూ ఉన్నది. 10 సంవత్సరాల కాలం పాటు అన్నీ మేము చేసినాం. 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తారని చెప్పి బలంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ అంశం పైన మాట్లాడదాం. నాతో పాటు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణుగోపాల్ గారు నాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు దగ్గరికి వస్తూ ఉన్నది. కేటీఆర్ దూకుడు మీకు కనిపించే ఉంటుంది. 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను బట్టలిప్పి కొడతా అని చెప్పి కేటీఆర్ కామెంట్లు చేస్తూ ఉండు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎట్లా చూస్తారని కామెంట్లని? ఒకటి, కేటీఆర్ గారు మాట్లాడుతున్న విధానం చూస్తే కొంత తొందరపాటు చర్యలాగా కనపడుతున్నది. ఎందుకంటే అధికారం వచ్చిన కరెక్ట్ 1 మంత్ కూడా కాలేదు. కాంగ్రెస్ పార్టీ 420 అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేశారు. అది తొందరపాటు చర్య. ఎవరికైనా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం 6 నెలల సమయం ఇవ్వాలి. 6 నెలల సమయం ఇవ్వకముందే బుక్ రిలీజ్ చేసుకోము, మరొక వైపు నిలదీస్తాము. ఓకే, నిలదీయండి, తప్పేం లేదు. ఒక ప్రభుత్వాన్ని నిలదీయాలనే దాని మీద ప్రతిపక్ష పార్టీ ఒక రైటు. కానీ అంశాల వారీగా ఏదైతే ఉందో ఆ అంశాలు ఏదైతే డే బై డే అంశాలు కూడా ఉంటాయి. ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఆ ఇష్యూస్ అమలు కాకపోతే దాన్ని ప్రశ్నించవచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు సంబంధించి వాళ్ళే ఒక 100 రోజుల సమయం విధించుకున్నది ప్రభుత్వం. మాకు 100 రోజుల సమయం కావాలి, ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, పాలసీలు మొత్తం తయారు చేయడానికి 100 రోజుల సమయం కావాలని వాళ్ళే టైం విధించుకున్నారు. అంత మాత్రం మీరు అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో ఏదో కడుపుబ్బరంతో అధికారం పోయింది కదా అని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మరొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు అంటే రాష్ట్రంలో ఉన్న బడ్జెట్కి కానీ ఆ బడ్జెట్ ఎంత ఉంది ఏంది అనే దాని మీద అది తెలుసుకోవడానికే అనేక రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. పూర్తి స్థాయిలో అప్పుల పాలైపోయింది ఈ రాష్ట్రము. అప్పుల నుంచి బయటేయడానికి చాలా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం చెప్తుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు కూడా అప్పులు ఎవరో చేయలేదు కదా, వాళ్ళే చేశారు కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంత సమయం ఇస్తే సరిపోతుంది. కానీ మీరు తొందరపడి ఏది పడితే అది మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల రేపు లోక్సభ ఎన్నికల్లో మరింత దెబ్బతినే అవకాశం ఉంది బీఆర్ఎస్. వాళ్ళు ఏమంటారు అంటే ఈ అప్పుల పాలైన విషయం ముందే కాంగ్రెస్ పార్టీకి తెలుసు కదా, హామీలు ఇచ్చే ముందు ఈ అప్పుల పాలైన విషయాన్ని మర్చిపోయిందా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు. ఇప్పుడు అప్పుల పాలంటే ఇప్పుడు ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు కూడా 3 లక్షలు 4 లక్షల అప్పులు అన్నారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అప్పులు ఎన్ని ఉన్నాయని చూస్తే 7 లక్షల కోట్ల అప్పులు అని చెప్తున్నారు. మరి వారు ఇంత వేరియేషన్ కనపడుతున్నప్పుడు ఎవరికైనా మరి వారు 2 రోజుల వరకు ఎంత ఉంది, 3.5 లక్షల కోట్ల అప్పు ఉంది, 4 లక్షలే ఉందనే విధంగా చెప్పారు. కానీ వేరియేషన్ 7 లక్షల వరకు పోయింది కదా. 3 లక్షలు ఎక్కువ ఉంది అప్పు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ మీరు దాచిపెట్టారు. ఎందుకు దాచిపెట్టారు? మరి ఇది ఎందుకు బహిర్గతం చేయాలి? ఎన్నికల ముందు 7 లక్షల అప్పు ఉందని ఎన్నికల ముందు ప్రజలకు ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా, చెప్పలేదు. ఇవన్నీ కూడా కొన్ని అబద్ధాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఏదైనా టూ ఎర్లీ ఒక ప్రభుత్వం మీద విపరీతమైన దాడి చేయడం అనేది ఎర్లీ. నేను కాదంటలేను. మేము కూడా తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక తరఫున గత ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు మేము ప్రశ్నించినాము? 7 ఏళ్ల తర్వాత అంటే ఫస్ట్ ప్రభుత్వంతో ఓకే, ఇది మొదట కొంత తెలంగాణ వచ్చింది, ఇప్పుడే వచ్చింది తెలంగాణ, మనం ఎక్కువ విమర్శ చేయొచ్చు, మనం నవలపాలు కావద్దు, పక్క రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్రం ముందు నవలపాలు కావద్దని ఎవరేం పెద్ద విమర్శలు చేయలేదు. మళ్ళీ రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత కదా ప్రశ్నించడం మొదలుపెట్టింది. ప్రజలు మీకు ఇంత అవకాశం ఇచ్చారు, సంఘాలు అవకాశం ఇచ్చినాయి, జర్నలిస్టులు అవకాశం ఇచ్చినారు, అన్ని రాజకీయ పార్టీలు అవకాశం వచ్చినాయి. మీరు ఈ ప్రభుత్వానికి కనీసం 2 నెలల సమయం ఇవ్వకుండా మీరు అసలు ఆ మాటలు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు? ప్రభుత్వం కూలిపోతుందట, అట్లా మాట్లాడచ్చు. చాలు, ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది? ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాన్ని కూలగొడతారా? ఎట్లా కూలగొడతారు? అవకాశం ఏమైనా ఉంటుందా? పదే ఆ మాట. కేటీఆర్ అనే కాదు, ఆ పార్టీలో ఉన్న అందరు నాయకులు అదే మాట మాట్లాడుతారు. ఏ క్షణమైనా గవర్నమెంట్ కూలిపోయే అవకాశం ఉంటుంది అని. అంటే వాళ్ళు పార్టీలో కొంత కార్యకర్తలకు ఏదో కొంత ఇది బూస్ట్ ఇవ్వాలి, కొంత ఉత్సాహం ఇవ్వాలి, ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటే కార్యకర్తలు ఏదో ఉత్సాహం అయ్యి రేపు లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందామనే స్టేట్మెంట్ లాగా కనపడుతున్న తర్వాత కనపడుతుంది. కానీ వాళ్ళు నిజంగా కూలగొట్టే సాహసం, సత్తా వాళ్ళకి లేదని నేను అనుకుంటున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ పార్టీలో కొంత ఇబ్బంది అయితే అట్లా కూల్చే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చాలా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చాలా ప్రభుత్వాన్ని కూలగొట్టాలి చేయాలనే ప్రయత్నం కొంతమంది చేసినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పక్కకు జరగలే.
పక్కకు జరగకుండా ప్రభుత్వం నిలబెట్టుకున్నారు, తెలంగాణ తెచ్చుకున్నారు. వాళ్ళు ఎదుటి పార్టీల మాయలో పడరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. సో ఇవన్నీ కూడా వాళ్ళేదో టీఆర్ఎస్ ఇలా ఓడిపోయింది కాబట్టి వాళ్ళు ఒక ఆందోళన చెందుతున్నారు, కడుపుబ్బరం కనపడుతుంది. నిన్న మనకు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మేమే ఛాంపియన్స్ అనుకున్న వాళ్ళు ఇలా ఓటమి పాలయ్యేసరికి ప్రభుత్వాన్ని త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి, ఎట్లయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూలగొట్టాలనే ప్రయత్నం. నిజంగా కూడా ఈ మాటలు అన్నప్పుడు వెంటనే కేసు పెట్టాలి, రాజద్రోహం కింద కేసు పెట్టాలి. ఈ మాట ఏంటంటే త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పడుతుంటే రాజద్రోహం కేసులు పెట్టాలి. అది గతంలో పెట్టే దాఖలాలు లేవా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? తప్పది. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేయదలుచుకుంటే ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పాలి. ప్రజల యొక్క తీర్పును అవమానించదలుచుకుంటే త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అని మాట్లాడాలి. కానీ ప్రజలే తిరుగుబాటు చేస్తారు కాంగ్రెస్ పార్టీ పైన, 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే అంటా ఉన్నారు కదా. డెఫినెట్లీ ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వాలు పోతాయి. కొన్ని ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు చూద్దాము. ప్రజలు మీ తిరుగుబాటు చేశారు కాబట్టి మీరు పోయారు. రేపు వీళ్ళైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే వీళ్ళైనా పోతారు, ఎవరైనా పోతారు. ప్రజల ముందు అందరూ బలాదురే, ఎవరే నిలవరు. ప్రభుత్వం వచ్చినప్పుడు పాలన సరిగ్గా చేస్తే ఆ ప్రభుత్వాలు నిలబడతాయి. ప్రజలు తీర్పిచ్చి ఓడగొట్టి ప్రజాక్షేత్రం నుంచి పంపిస్తే అది డెమోక్రటిక్. కానీ నువ్వు ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాన్ని 2 నెలలకే కూలగొడితే ఇది ప్రజాస్వామ్యం కాదు కదా. సో మీకున్న అంచనా ఏంది? 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలు అమలయ్యే అవకాశం ఉందా? ఫస్ట్ రాజకీయాలు చూస్తూ ఉంటే, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పుడు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు అవుతాయా లేవా అనేదానికన్నా కూడా వాళ్ళు 100 రోజులు సమయం తీసుకున్నారు. ఇప్పటికే 2 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేశారు, ఇంకా మిగతా గ్యారెంటీలు అమలు చేస్తారు. ఎవరికైనా 6 నెలల సమయం పడుతుంది. వాళ్ళు ఏదో ప్రజలకు మెప్పించే విధంగా 100 రోజులు అంటుకుని 6 నెలల సమయం అయితే పడుతున్నది నా యొక్క అంచనా. సో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతాయని బీఆర్ఎస్ పార్టీ మీద కంప్లీట్గా వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. సో 6 గ్యారెంటీలు కనుక కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోతే బీజేపీ పార్టీకి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? అంటే రాష్ట్ర ప్రభుత్వం వేరు, నేషనల్ పర్సెప్షన్ వేరు. రేపు జాతీయ పార్టీల మధ్యలో తెలంగాణలో ఎక్కువ పోటీ కనపడుతున్నది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లే పోటీ ఎక్కువ ఉంటుంది. ఓట్ షేర్ కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఓట్ షేర్ జరిగే అవకాశం కనపడుతుంది. కానీ కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ తడుపులేసుకొస్తుంది, కొన్ని స్థానాల్లో బీజేపీ తడుపులేసుకొస్తుంది. ఓవరాల్గా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీలకు పోటీ ఇస్తుంది. సో కాబట్టి నేను ఏమంటే మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి, డబల్ డిజిట్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాబోతున్నాయి. సో సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఏది ఉంటుంది సీట్లలో, ఓట్లలో మాత్రం బీజేపీ ఉంటుంది. సీట్లలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఏది ఉంటుంది అనేది చెప్పలేము. అది బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ఏ ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం డబల్ డిజిట్ కాంగ్రెస్కు రాబోతుంది. సో బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత సానుభూతి, లేకపోతే ఉద్యమాలు చేసిన పార్టీ కాబట్టి ఏమి కూడా ఇప్పుడే సానుభూతి రాదు. సానుభూతి రావాలంటే ఇంకో మొన్న 5 ఏళ్ళు కావాలి. ఓడిపోయి మొన్ననే కదా ఓడిపోయింది. అయినా ఇప్పుడు ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పాత్ర తక్కువ. ఇది నేషనల్ అంటే లోక్సభ ఎన్నికలు కాబట్టి జాతీయ స్థాయి అంశాలు ఇందులో ప్రభావం చూపుతాయి కాబట్టి, నేషనల్ పర్సెప్షన్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇవి నేషనల్ పార్టీల మధ్యనే ఎక్కువ పోటీ ఉండే అవకాశం ఉంది. సో కాంగ్రెస్కు డబల్ డిజిట్ వచ్చినా బీజేపీ కూడా 1, 2 వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ కూడా 1 లేదా అది కూడా కష్టమే అనిపిస్తుంది. సో డబల్ డిజిట్లో కాంగ్రెస్ ఉండే అవకాశం. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు కేసీఆర్ అనే పులి బయటకు వస్తూ ఉన్నది అంటారు. ఏమైనా ఇబ్బంది అవుతుందా పులి బయటకు వస్తే నిజంగా కాంగ్రెస్కు బీజేపీ పార్టీకి? ఏదో ఇదంతా కామెడీగా ఉంది. కేసీఆర్ పులి అంటే చెప్పుకోవడానికి మనుషులను పులిగా సంబోధించి పులిగా ప్రభావం చూపుతాడు, పులిలాగా ప్రభావం చూపుతాడు, కేసీఆర్ బయటకు వస్తాడు అంటే ఏం ప్రభావం చూసినా ఒకసారి రాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పులి బయటకు వస్తుంది మరి ఎప్పుడు వస్తుందో చూద్దాం. మనకు తెలియదు. పాపం ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా బాగా కాలు కొంత నొప్పి ఉంది, తిరగలేని పరిస్థితి ఉంది. అది బాగా కావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల సేవ అందించిన కేసీఆర్ ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రం రావాలనుకుందాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కూడా కోరుకుందాం. ఇక పులి బయటకు వస్తుంది అంటే ఇక వాళ్ళకి ఈ పులులు జంతువులతో పోల్చుకుంటే మనం ఏం చేయలేము. కేసీఆర్ని జంతువుతో పోల్చుకుంటే మనం ఏం చేయలేం. పులి అన్నప్పుడు పులి సమాజంలో తిరగకూడదు, దాన్ని బోన్లు వేస్తారు ఎవరైనా. పులి సమాజంలో తిరుగుతుందా? తిరగదు కదా. సో కాబట్టి పులి అన్నప్పుడు వాళ్ళు ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా బోన్లో వేస్తూ ఉంటారు చూద్దాం. ఆయన ఎప్పుడు వస్తుందో, ఆ పులి ఎప్పుడు వస్తుందో, వీళ్ళు ఎట్లా ఎత్తారో మనం చూద్దాం. అది ఆ గమ్మత్తు కూడా చూద్దాం. సో 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనాడు గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి డెవలప్మెంట్ పేరుతోటి అఫీషియల్గానే అమ్ముడు పోయినారు. సో మొన్న రేవంత్ రెడ్డి గారితో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు భేటీ అయినారు. సో మేము డెవలప్మెంట్ కోసం భేటీ అయినామని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకటి నేను ఏమంటున్నా అంటే ఇది కర్మ సిద్ధాంతం అంటారు. క్రియ, మనం చేసే క్రియలను బట్టి ఈ రాజకీయాలు ఉంటాయి. ఎట్లా అంటే వీళ్ళు మాట్లాడుతున్నది ఏంది, త్వరలోనే మా ప్రభుత్వం ఏర్పడుతుంది అని అంటున్నారు.
త్వరలోనూ మా ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు వీళ్ళేదో కుట్ర చేస్తున్నారేమో అని వారికి కూడా ఒక ఆందోళన ఉంటుంది. ఆందోళన ఉన్నప్పుడు ఏం చేస్తారు, అవతల పార్టీ ఎమ్మెల్యేలతో కలవాలి, భేటీ చేసే ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. సో మీరు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే ఇది గతంలో జరిగినట్టు మీరు చేసిన విలీనమే వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమంటారు, ప్రజలు కరెక్ట్ చేసినట్టు చెప్తారు. ప్రజలు కూడా అది కూడా ఏదో చూస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనకు సంబంధించి మళ్ళీ జరగాలని చూస్తున్నారు కొంతమంది ప్రజలు, అది కూడా చూస్తున్నారు. కానీ ఏదైనా రాజకీయంగా ఇది మంచిదేం కాదు, నేను మంచిదని నేను చెప్పట్లేదు. కానీ మీరు చేసే క్రియను బట్టే ఉంటుంది. అపోజిషన్ పార్టీ చేసే క్రియను బట్టి అధికార పార్టీ యొక్క క్రియ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేసుకుంటే. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అటుపోయినప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ తప్పు చేశానని అన్నారు. సో అదే తప్పిదం కాంగ్రెస్ పార్టీ చేయబోతుందంటే ఏం చెప్తారు? నేను తప్పిదం చేస్తుందా చేయదా అనేది ముందే ఊహాగానాలు మనం ముందే ఊహించి మాట్లాడితే కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, అందుకోసం చెప్తున్నా. ఒకవేళ జరిగితే కర్మ సిద్ధాంతం లేదు, ఎవరి కర్మ వాడే అన్నట్టు, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు అది జరుగుతుందా? లేదు, వీళ్ళు చప్పుడా మేమేం లేదు, మీ ప్రభుత్వానికి సహకరిస్తాం, ఏదైనా ఉంటే సద్భావన వాతావరణంలో మేము చర్చలకు వస్తాం, విమర్శలు చేస్తాం, విమర్శ చేస్తాం, ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తామంటే మంచిగా ఉంటుంది ప్రతిపక్ష పార్టీ. లేదు, మేము ప్రభుత్వం కూలగూడతాం చేస్తామంటే ఇక ఆ ఎమ్మెల్యేలు ఇల్లు ఉంటారా, ఇళ్ళకి అన్నకపోతారా అనేది మనం చెప్పలేదు. ఏమవుతుంది అనేది తెలియదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు వేణుగోపాలరావుతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.